హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టెమ్ స్టిచ్ అనేది నేర్చుకుందాం. దీనికోసం ఒక లైన్ డ్రా చేశాను. దీని మీద ఒక లాంగ్ స్టిచ్ అనేది వేసుకున్నాను. చూడండి, మనం సెకండ్ స్టిచ్ అనేది బ్యాక్ స్టిచ్ అనేది వస్తుంది. మనకి అక్కడి నుంచి బ్యాక్ వస్తుంది. అది ఎట్లా? ఫస్ట్ స్టిచ్ సెంటర్కి చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టిచ్ సెంటర్లో ఉండాలి మనకి. సెకండ్ స్టిచ్ మళ్ళీ సెంటర్ లైన్ మీదకి వచ్చేస్తుంది స్టిచ్. చూడండి, మళ్ళీ బ్యాక్కి వెళ్తాం. ప్రీవియస్ స్టిచ్ సెంటర్ ఎక్కడుందో అక్కడికి వెళ్తాము. అక్కడి నుంచి స్టిచ్ అనేది మళ్ళీ సెంట్రల్ లైన్ మీద, మనం డ్రా చేసిన లైన్ మీదకి వచ్చేస్తుంది. ప్రీవియస్ స్టిచ్ సెంటర్ అండ్ బ్యాక్ టు సెంట్రల్ లైన్. ఓకే, చూద్దాం ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద చూద్దాం. ఇప్పుడు నేను బ్యాక్ స్టిచ్ అనేది ఒకటి వేసాను, నాట్ అనేది కింద కరెక్ట్గా ఉండటానికి. ఓకే, ఇప్పుడు ఒక లాంగ్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్యాబ్రిక్ మీద. మన ఆరి వర్క్లో రూల్ ఏంటంటే, ఎప్పుడు లాంగ్ స్టిచ్ చేసినా దాని నెక్స్ట్ స్టిచ్ అనేది షార్ట్ స్టిచ్ ఉండాలి. ఎందుకంటే లాంగ్ స్టిచ్ స్టేబుల్గా కదలకుండా ఉండటానికి. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ స్టిచ్ సెంటర్లో ఉండాలి. బ్యాక్ స్టిచ్ అనేది బ్యాక్ స్టిచ్ వేస్తాము. చూడండి, ఫస్ట్ స్టిచ్ సెంటర్లో ఉండాలి పక్కన. ఓకే, ఒక షార్ట్ స్టిచ్, ఎందుకంటే అది లాంగ్గా ఉంది కాబట్టి. మళ్ళీ చూడండి, లెంత్ అనేది ప్రతి స్టిచ్ సేమ్ ఉండాలి. ఈ స్టెమ్ స్టిచ్లో మనం వేసే లాంగ్ స్టిచెస్ అన్నీ మోస్ట్లీ సేమ్ లెంత్ ఉండాలి. ఒక షార్ట్ స్టిచ్, మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. దీంట్లో ప్రీవియస్ స్టిచ్ ఉంటుంది కదా, దాని ఎండింగ్ అనేది మనం ఇప్పుడు వేసే స్టిచ్ అది మిడిల్కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఈజీ స్టిచ్, మళ్ళీ బ్యాక్, ఒక స్టిచ్ అనేది పడుతుంది, ఒక షార్ట్ చైన్, మళ్ళీ లైన్ మీదకి వచ్చేస్తుంది సేమ్ లెంత్. మళ్ళీ ఒక షార్ట్ చైన్, మళ్ళీ బ్యాక్ సెంటర్లో ఉండాలి. ఓకే, ఒక షార్ట్ చైన్, మళ్ళీ అది లాంగ్ చైన్గా తీసుకొని లైన్ మీదకి వచ్చేయాలి. మనం ప్రీవియస్ స్టిచ్ ఉంటుంది కదా, దాని సెంటర్లో ఉండాలి నెక్స్ట్ స్టిచ్ అనేది మనకి. చూడండి, మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. ఆ స్టిచ్ సెంటర్ ఎక్కడ ఉంది కదా, అక్కడ వేసుకోవాలి. స్టిచ్ అనేది చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది, చాలా ఈజీ. ఓకే, ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, బ్యాక్ వెళ్తాం. సెంటర్ ఎక్కడో మనకు అర్థమైపోతుంది చూస్తుంటేనే. బ్యాక్, ఒక షార్ట్ స్టిచ్. ఇప్పుడు ఒక లాస్ట్లో కంప్లీట్ అయిపోయింది, ఒక ఎండ్ నాట్. చూడండి, డిజైన్ అనేది చాలా అందంగా వచ్చింది. దిస్ ఈజ్ స్టెమ్ స్టిచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.